ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. అనుదినం మాతో మాట్లాడే దేవా, మమ్మల్ని దర్శించే దేవా, ఉదయకాల సమయంలో కూడా నాయన మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మా అందరితో మాట్లాడండి, మా అందరినీ సరిచేయండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని, నీ చిత్తాన్ని మాకు తెలియపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నీ మీద ప్రకాశించును. Ephesians chapter 5 verse 14, Christ shall give the light. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. దేవుడు మన మీద ప్రకాశిస్తాడంట. మరి ఈరోజు సూర్యుడి యొక్క ప్రకాశము మన మీద పడితేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆ వెలుగు అనేది పడినప్పుడే మనం చూస్తున్నాం కదా, పగలు రాత్రి తేడా చూస్తున్నాము. అలాగే సూర్యుడు కానీ ఒక్కరోజు కానీ రాకపోతే మనందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి దేవుడు సృష్టించిన సూర్యుడితోనే ఇన్ని ప్రయోజనాలు, ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మన మీద ప్రకాశిస్తాడంటే మనం ఎంత ధన్యులం కదా. దేవుని యొక్క ప్రకాశత అనేది మనలో కనిపించాలండి. మరి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంట. మనం ఆ ఫ్లవర్ యొక్క స్మెల్ చూసి చెప్తాం కదా, ఇది ఏ ఫ్లవరు ఏంటి అని. అలాగే ఈరోజు నీ పక్కనున్న వాళ్ళు నీలో లైట్ చూడగలుగుతున్నారా? నీ ప్రవర్తన చూసి చెప్పగలుగుతున్నారా, ఆర్ యూ క్రిస్టియన్? నువ్వు క్రిస్టియన్ అని అడుగుతున్నారా ఎవరైనా నిన్ను చూసినప్పుడు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడుగుతున్నారా మీరు క్రిస్టియనా అండి? మరి మీరు చేసేటువంటి పనులు బట్టి, మీ విధానాన్ని బట్టి ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించారా? నిజంగా నువ్వు ప్రశ్నించబడిన స్థితిలో ఉంటే నిజంగా ధన్యుడవు. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రకాశత అనేది నీలో కనిపిస్తుంది. మరి క్రీస్తు నా మీద ప్రకాశిస్తున్నాడు అంటే నేను ఎలా కనిపిస్తాను అనే ఆలోచన వస్తుంది కదా మనకి. చాలాసార్లు క్రీస్తు లాగానే కనిపిస్తామండి. ఈరోజు మన పేరెంట్స్ లాగా మనము కనిపిస్తాం. ఎవరైనా మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మనల్ని చూసినప్పుడు ఓ పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఎలా అనుకుంటున్నారు? వాళ్ళ పోలికలు మనలో కనిపిస్తున్నాయి కాబట్టి మనల్ని చూసినప్పుడు వాళ్ళని ప్రతిబింబిస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైనా నేను చూసినప్పుడు అబ్బా క్రీస్తులాగా కనిపిస్తున్నారు అని చెప్పగలిగేటువంటి స్థితి మనలో ఉన్నప్పుడు నిజంగా క్రీస్తు మనలో ప్రకాశిస్తున్నాడు, క్రీస్తు యొక్క వెలుగు మన మీద ఉంది అని మనం గుర్తించగలుగుతాము. ఒకసారి మరి సాధు సుందర్ సింగ్ గారు ఒక తలుపు తట్టారంట. తలుపు తడుతూ ఉంటే మరి ఒక చిన్న అమ్మాయి తలుపు ఓపెన్ చేసి అనిందంట వాళ్ళ మదర్తో, అమ్మ మన ఇంటికి యేసుప్రభు వచ్చినాడు అని. ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలియదు, అన్యులు. కానీ సాధు సుందర్ సింగ్ని చూసినప్పుడు ఆ బిడ్డ క్రీస్తుని చూడగలిగింది అతనిలో, అతని మాటల ద్వారా, అతని తీరు ద్వారా. ఈరోజు మన యొక్క ప్రతి విషయంలో మనము కూడా క్రీస్తుని ప్రతిబింబించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు క్రీస్తులాగా ఉంటారండి. ఎందుకంటే ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వాళ్ళు క్రీస్తులాగా ప్రకాశిస్తారు. దేవుని యొక్క మొదటి ఆజ్ఞలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో అనుసరించాలి. ఈరోజు మన అందరము క్రైస్తవులమే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎవరం కూడా క్రైస్తవులు కాదని చెప్పలేము. ఎందుకంటే మనం అందరం దేవుని నమ్ముకున్నాం కాబట్టి క్రైస్తవులమే. ఈ వాక్యం వింటున్నామంటే మనం క్రైస్తవులమే. కానీ దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, లేకుంటే క్రిస్టియన్ అని ఒక ట్యాగ్ వేసుకొని బ్రతికే వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు నిజంగా మన జీవితాలు మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు చాలామంది చేసిందంటే నామకార్థ క్రైస్తవ్యం అన్నమాట. ట్యాగింగ్ క్రిస్టియన్, ఓన్లీ ట్యాగ్ వేసుకుని క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తులో ఉన్న ఏ లక్షణం లేదండి. దేవుడు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో మరి దేవుణ్ణి ప్రేమించమన్నాడు. అలాగే నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని కూడా దేవుడు చెప్పాడు. ఇవన్నీ మనం పాటిస్తున్నామా? దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి అండి అందరినీ ప్రేమించగలుగుతారు. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తల్లిదండ్రులను సన్మానిస్తారు. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వారి పొరుగు వారిని కూడా ప్రేమిస్తారు. కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా?
దేవుని కాకుండా ఇంకా దేన్నైనా ఎవరినైనా ప్రేమిస్తున్నానా? ఈరోజు మన ముందు చాలా అంశాలు వచ్చేసాయండి. దేవుడిని పక్కన పెట్టేసి మిగతా వైపుగా పరుగులు తీయడానికి. ముఖ్యంగా అందరినీ ఒక బ్యాడ్ అడిక్షన్‌లోకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు అంటే అది మొబైల్ ఫోన్. మనందరికీ బాగా తెలుసు. బైబిల్ 24 గంటలు మన చేతిలో ఉండదు గానీ, మొబైల్ ఫోన్ మాత్రం 24 గంటలు మన చేతిలో ఉంటది. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాం ఈరోజు? దేవుని ప్రేమిస్తున్నామా? లేకపోతే మొబైల్‌ని ప్రేమిస్తున్నామా? దయచేసి ఈ అడిక్షన్‌లో మీరు మీ పిల్లలు గాని ఉన్నట్లయితే దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. ఈ అడిక్షన్ నుంచి మనం బయటపడడం చాలా అవసరం. ఎవరు ఎక్కువసేపు మొబైల్ చూస్తారో, ఎవరు ఎక్కువసేపు మొబైల్‌తో స్పెండ్ చేస్తారో వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ప్రతిబింబం అంతా కూడా మొబైల్ లాగానే కనిపిస్తుంటది. ఎన్నో చూస్తారు కదా! అవన్నీ వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో బయటికొస్తాయన్నమాట. అదే ఎప్పుడు కూడా బైబిల్ చేత పట్టుకొని చదివి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుడితో గడిపే వాళ్ళ మాటలకి 24 గంటలు మొబైల్ ఫోన్‌తో రిలేషన్ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. దేవుడి వాక్యం చదువుతూ దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క వెలుగుని ఈ లోకానికి అందిస్తారు. మరి క్రీస్తు మనలో ఉన్నప్పుడు చీకటికి స్థానం ఉండదు. యేసయ్య మనలో లేనప్పుడేనండి మనం పాప కార్యాలు చేస్తాం. ఎందుకంటే చీకటికి వెలుగుకి ఏమి సంబంధం, ఏమి పొత్తు అంటాడు. అలాగే మరి దయ్యాలకి అలాగే దేవుని బిడ్డలకి ఏమైనా సహవాసం ఉంటుందా? ఉండదు కదా. ఈరోజు మనం దేనితో సహవాసం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడి యొక్క వెలుగులో మనం ఉంటే ఏ పాపంతో మనం స్నేహం చేయలేము. దేనికి కూడా అడిక్షన్ అనేది మనకు ఉండదు. మనం ఎప్పుడు కూడా ఎవరి పాదాల చెంత ఉంటాం? దేవుడి పాదాల చెంత మాత్రమే ఉండగలుగుతాం. ఎందుకంటే యేసయ్య యొక్క మాట అన్నాడు, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు ఎప్పుడు కూడా దాసుడుగా ఉండలేడు. నువ్వు అయితే క్రీస్తు కన్నా దాసుడుగా ఉండాలి, లేదంటే సాతాను కన్నా ఉండాలన్నమాట. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పుడు సాతాను ఆ ప్లేస్‌లోకి రాగలుగుతదా? రాలేదండి. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు, సాతానికి వెలుగు అంటే ఇష్టం ఉండదు కదా! చీకటి అంటేనే ఇష్టం. ఎందుకంటే సాతాను గుర్తు, పాపానికి గుర్తు నలుపు అని చెప్తాం. కాబట్టి ఎక్కడైతే దేవుని యొక్క వెలుగు ఉంటుందో అక్కడ సాతాను భయపడుతుంది, అక్కడికి రాలేదు. కాబట్టి ఈరోజు క్రీస్తుని మనము కానీ ధరించుకున్న వారమైతే సాతాను మనకి దూరంగా ఉంటది. సాతాను మన దగ్గరికి రాలేదు మొదటిగా. రెండవదిగా ప్రజల్లో మనం మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాము. అంతేకాకుండా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాం. క్రీస్తుని ప్రేమిస్తున్నట్లుగానే ఈ లోకంలో ఉన్న వారిని మనము ప్రేమిస్తాము. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు వెలుగుగా ఉండమని దేవుడు చెప్తున్నాడంటే, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ అసత్యం అనే దానికి స్థానం ఉండదు. దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి యేసయ్యను కలిగినటువంటి మనము ఆయననే మన జీవితాల్లో మార్గముగా, సత్యముగా, జీవముగా కలిగి జీవించినట్లయితే అనేక జీవితాల్లో వెలుగులు నింపేవారుగా దేవుడు మనల్ని మారుస్తాడు. అనేక మందిని వెలిగించడానికి మనకి దేవుడు అవకాశం ఇస్తాడండి. ఈరోజు క్రైస్తవుడని చెప్పుకోవడం గొప్పతనం కాదు, కానీ క్రీస్తుని వెంబడించడం గొప్పతనం. యేసు ప్రభులో చూస్తున్నాం అనేకమైన లక్షణాలు ఉన్నాయండి. మరి చెడ్డవారిని సైతము, శత్రువుల్ని సైతం క్షమించిన దేవుడు యేసయ్య. అంతేకాకుండా పాపుల కోసమే ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23లో చూస్తాం కదా. అంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ త్రోవ తప్పి నశించిపోతున్న సమయంలో దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చిందండి. దేవుడు తన సమస్తాన్ని తగ్గించుకుని ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడంటే ఆలోచించండి, దేవుడిలో ఎంత గొప్ప తగ్గింపు ఉంది. ఈరోజు దేవుడి బిడ్డలుగా మనలో ఆ తగ్గింపు ఉందా? ఆ ప్రేమ ఉందా? ఆ త్యాగం ఉందా? కాబట్టి మనం కూడా క్రీస్తులాగా ప్రకాశించాలి అంటే ఈ గుణాలన్నీ కూడా ధరించుకొని ఉండగలగాలండి. మరి తండ్రితో ఆయన మాట్లాడుతూ మరి విజ్ఞాపన చేసింది ఏంటి తెలుసా? తండ్రి, మరి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, క్షమించండి అయ్యా అని చెప్పి తండ్రికి మరి మొరపెట్టుకున్నాడండి యేసయ్య సిలువలో ఉన్నప్పుడు. మొదటి మాట. ఈరోజు మన జీవితంలో ఈ విధంగా ఉన్నామా? ఎవరైనా మనల్ని హింసిస్తే, బాధపరిస్తే వాళ్ళ కోసం ప్రార్థించమనేవారుగా ఉన్నామా? లేకపోతే వాళ్ళని ద్వేషించేవారుగా ఉన్నామా? మనం ప్రార్థించేవారుగా ఉండాలండి. అదే క్రీస్తు ప్రేమ, అదే క్రీస్తు వెలుగు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రకాశత మన మీద ఉన్నప్పుడు ఇతరులు క్రీస్తు ప్రేమను మనలో చూడగలుగుతారు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మన జీవితాల ద్వారా తెలుసుకుంటారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయండి. ఈరోజు 5వ సువార్తగా నువ్వు నేను మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. 5వ సువార్తగా బైబిల్ చదవని వారికి, బైబిల్ లేనటువంటి వారికి మనం ఒక బైబిల్గా మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాడు అలాంటి మాదిరికరమైన జీవితాన్ని
క్రీస్తు యొక్క వెలుగుతో ప్రకాశిస్తూ అనేకుల్ని క్రీస్తు వైపుకు నడిపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, మా జీవితాల్లో మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. తద్వారా మేము వెలిగేవారుగా, ప్రకాశించేవారుగా, ఈ చీకటి లోకంలో, పాపపు లోకంలో అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఆ విధంగా మాదిరికరంగా జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.